ఆరాధనా ఆలాపనా
కారణ జన్ముడైన యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? క్రిస్మస్ పండుగ ఎలా చేశారు? పండుగ అయిపోయింది అని చాలా బాధలో ఉన్నారా? పండుగ చేసుకోలేదని బాధలో ఉన్నారా? ఏ బాధ అయినా దేవుడు చూస్తూనే ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. మరి చాలామంది ఈ క్రిస్మస్కి దూరంగా ఉన్నారని ఫోన్ చేశారు. కారణం ఏంటంటే కుటుంబాల్లో మరణాలు సంభవించి దుఃఖంగా ఉన్నాం, సంతోషం లేదనేటువంటి వారు, మరికొంతమంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఈ పండగకు మేము దూరంగా ఉన్నామని చెప్పినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మీ కొరకు మేము మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే గొప్ప పండగ. మన కుటుంబంలో ఎప్పుడు నెమ్మది ఉంటే అప్పుడే గొప్ప పండగ. అయితే ప్రియులారా, దయచేసి గమనించండి. గత వారం మనం దేవుని యొక్క వాక్య భాగముల నుండి శ్రేష్టమైన సందేశాన్ని మనం ధ్యానం చేశాం. క్రిస్మస్లోని ఆ యొక్క గాబ్రియేలు దూత పాత్రను గూర్చి ధ్యానం చేశాం. ఈరోజు మనం దేవుని వాక్య భాగముల నుండి క్రిస్మస్లో ఉన్నటువంటి మరి గొల్లల యొక్క పాత్రను గూర్చి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచన భాగము నుండి మనము చదువుతున్నట్లయితే ఆ గొర్రెల కాపరులను గూర్చి చాలా విషయాలు మనకి బయలుపరచబడతాయి. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ శుభ సమయమందు నీ వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మేము నీ సందేశాలు వింటూ ఉంటుండగా నాయన నీ కృపా సమృద్ధి మాతో ఉంచి నడిపించండి. భంగపడిన హృదయాలకు ఊరడి కలిగించే నీ వాక్యము వినిపింప చేయమని, అభాగ్యుడినైన నన్ను నీ సిలువ సాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావలసిన వాక్య భాగాన్ని దయచేయమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పినటువంటి శ్రోతలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో మనం చూసేది ఏంటంటే గొప్పతనాన్ని చూస్తాము. క్రిస్మస్లో తర్వాత దీనత్వాన్ని కూడా మనము చూస్తాం. దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి విధానంలో గొప్పతనం ఉన్నది. ఎందుకంటే ఆయన పరలోకపు మహిమను విడిచి భూమి మీదకి ఆయన ఏతించి ఉన్నాడు. అయితే పరలోకము గొప్పది, భూమి చాలా చిన్నదైనప్పటికీ ఆయన దీనత్వాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అయితే ప్రియులారా, యేసు ప్రభు పుట్టాడు అని లోకంలో ఘనులు, జ్ఞానులు, గొప్పవారు తెలుసుకున్నారు. తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు కూడా ఆ యేసు ప్రభువుని చూడటానికి వచ్చినప్పుడు వారెంతో దీనత్వాన్ని ధరించుకొని యేసు దగ్గరికి రావడము జరిగింది. అయితే ఈ క్రిస్మస్లో మరొక దీనులైనటువంటి వారిని గూర్చి, అంటే గొల్లలను గూర్చి కొద్ది వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. క్రిస్మస్లో మనము గాబ్రియేలు దూత ద్వారా ప్రకటించబడినటువంటి, పరిచయము చేయబడినటువంటి యేసుక్రీస్తుని చూడటానికి, పూజించటానికి, ఆరాధించటానికి గొల్లలు చూపినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా గాబ్రియేలు దూత యేసుక్రీస్తుని
ప్రకటన చేసింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పగానే ఈ యొక్క గొర్రెల కాపరులు మొదటిగా వారు చేసినటువంటి పని ఏంటంటే, వారు పెద్దగా విద్యాభ్యాసము లేనటువంటి వారు అయినప్పటికీ, వారు గనులైనప్పటికీ కానప్పటికీ, వారు జ్ఞానులు కానప్పటికీ, గనులు కానప్పటికీ, వారు చేసిన మొదటి పని వారికి స్వాస్థ్యమైన, వారికి ఆస్తి అయినటువంటి ఆ గొర్రెలను వారు మొదట విడిచిపెట్టడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ లోకంలో పుట్టినప్పుడు ఈ యొక్క గొల్లలు చేసిన మొదటి పని ఏంటంటే, వారికి ఉన్నటువంటి యావదాస్తిని విడిచిపెట్టడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వినుచున్నటువంటి మన జీవితంలో దేవుని కొరకు మనము ఏదైతే విడిచిపెడతామో అప్పుడు దేవునికి మనము దగ్గరవుతాం. మనము లోకములో ఎలాంటి గొప్ప గొప్ప పనులు చేయాలని, లేదంటే ఆస్తి పట్ల, అంతస్తుల పట్ల, లోకం పట్ల, లోక కార్యాల పట్ల నీవు ఎంత దగ్గరగా ఉంటావో నీవు దేవునికి అంత దూరంగా ఉంటావని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు నీవు దేవునికి దగ్గరగా ఉంటున్నావా, లేకపోతే దేవునికి దూరంగా ఉంటున్నావా? నీవు దేవునికి దగ్గరగా ఉండాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఓ మాట అడిగి ఉన్నాడు. బోధకుడా, నిత్య జీవమును పొందాలి అనంటే నేనేం చేయాలి అనంటే ఆయన మాట అన్నాడు, నీకున్న దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పగానే సువార్తల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఆయన మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడని సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనకున్నటువంటి దురలవాట్లు విడిచిపెట్టాలి. దేవుని కొరకు మనకున్నటువంటి దుష్ట సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టాల్సింది ఏంటి అనంటే, మనకున్నటువంటి ధనాశ, నేత్రాశ, జీవపు డమ్ము, అలాగే నేను శరీరాశలు, వీటన్నిటిని విడిచిపెట్టకుండా మనము దేవుని దగ్గరకు రాలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొల్లల్లో మనం చూసేది ఏంటంటే, వారికి స్వాస్థ్యమైన, లేదంటే ఆస్తి అయినటువంటి సమస్తమైనటువంటి ఆ గొర్రెలను వారు విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి రావడము జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు దగ్గరికి రావడానికి నిన్ను ఏది అడ్డగిస్తుంది? నీ ఆస్త, లేకపోతే నీ పాపమా, లేకపోతే నీకున్నటువంటి దురాశల? ఏది నిన్ను దూరంగా చేస్తూ ఉంది? యేసు ప్రభు దగ్గరికి నీ వచ్చినట్లయితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీ సమస్యలన్నిటి కూడా ఆయన తీసివేసి నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క గొల్లల వలె నీవు కూడా నీకున్న దాన్ని సమస్తమును విడిచిపెట్టి రమ్మన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అతడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయమందు నీవు దేనిని విడిచిపెట్టలేకపోతున్నావు? నీకున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాలను బట్టి నువ్వు ఆయన వెంబడించలేకపోతున్నావా? ఆయన దగ్గరికి రాలేకపోతున్నావా? ఇప్పుడే నీ కుడి హస్తాన్ని ఆ యేసయ్యకు నీవు అందించినట్లయితే ఆయన నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఈ లోకంలో నువ్వు దేనిని విడిచిపెట్టలేకపోయావో దానిని విడిచిపెట్టేటట్టు చేస్తాడు. సిలువనెత్తుకొని వెంబడించమనంటే శ్రమల్లో నీకున్న బాధలు, నీకున్న కష్టాలని ఆయన ప్రక్కన పెట్టేసి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీవు విడిచిపెట్టాల్సింది ఏదైతే ఉన్నదో దానిని విడిచిపెట్టమని వాక్యము సెలవిస్తుంది.
రెండవదిగా గొల్లలు చేసినటువంటి రెండవ పని ఏంటంటే, వారు ఎంత దూరమైనా ప్రయాసైనా ఆ యేసు దగ్గరకు వచ్చిరి అని రాయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి మనం ఎంత దగ్గరగా వెళతామో దేవుడు మనకంత సమీపస్తుడిగా ఉంటాడని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచన భాగములో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన మీరు వేడుకొనుడని వ్రాయబడి ఉన్నది. దయచేసి గమనించి, ఆ గొల్లలు చేసిన రెండో పని ఏంటంటే, వారికి దావీదు పట్టణం దూరమైన భారమైన ఆ యేసు దగ్గరకు వెళ్ళడము జరిగింది. మనం కూడా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ప్రతి దినం, ప్రతి నిమిషం మన దేవుని దగ్గరకు మనం వెళ్ళలేకపోతే మన జీవితాలు చాలా చెడిపోతాయండి. మనం దేవుని భయం ఉండి, దేవుని భక్తి ఉండి, దేవుని నీతి చేత నింపబడితే మనము దేవుని యొద్దకు వచ్చిన ఎడల అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చునని వ్రాయబడి ఉన్నది. మందిరానికి వెళ్ళకపోతున్నావా? లేకపోతే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళకపోతున్నావా? నీ సమస్య ఏంటి? నీ బాధ ఏంటి? నీ కష్టం ఏంటి? ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు? ఎందుకు నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు? నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఆ శ్రమలేంటి, ఆ బాధలేంటి, ఆ కష్టాలేంటి? నీ భర్త నిన్ను బాధిస్తున్నాడా? లేకపోతే నీ పిల్లలు నిన్ను బాధిస్తున్నారా? నీ శ్రమలు నిన్ను బాధిస్తున్నాయా? నీ యొక్క ఇబ్బందులు నిన్ను పట్టి పీడిస్తున్నాయా? నువ్వెందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు? నీకున్న సమస్య ఏంటో ఆ యేసయ్య నీ సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేయడానికి ఆయన నీ కోసం పుట్టి ఉన్నాడు. అందుకని నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు గనుడు అయినా, లేకపోతే పండితుడు అయినా, పామరుడు అయినా, సామాన్యుడు అయినా, సామంతుడు అయినా, నువ్వు యేసు దగ్గరికి రావాలి. వాక్యము సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు ఈ ఆహ్వానాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే ఆ యేసు దగ్గరికి గొల్లలు వచ్చినట్లు నీవు కూడా రావలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గొల్లలు నీకులాగా విద్యావంతులు కాదు, గొల్లలు నీకులాగా ధనవంతులు కాదు, గొల్లలు నీకులాగా పండితులు కాదు, ఇల్లిటరేట్స్ నిరక్షరాస్యులు అయినప్పటికీ దేవుని దూత మాట విని వారు యేసు నొద్దకు వచ్చిరని వ్రాయబడ్డది. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క గొల్లలను గూర్చి మూడో విషయం మనం ధ్యానం చేసినట్లయితే వారు ఆయనకు మ్రొక్కిరి అని వ్రాయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, గొల్లలు అయినటువంటి వారు యేసు దగ్గరకు వచ్చి ఆయనకు సాష్టాంగపడి ఆయనకు మ్రొక్కిరి అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డ, దయచేసి గమనించండి. యేసు ప్రభు అనగానే ఈ లోకంలో చాలామందికి ఆయన తక్కువ కులం వారి దేవుడు అనేటువంటి ఒక స్టాంపును వేసి చాలామంది మనుషులు యేసుక్రీస్తుని చిన్న చూపు చూస్తున్నటువంటి దేశములో మనమున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉన్నది. ఆయన తక్కువ కులాల వారు కానీ, ఎక్కువ కులాల వారు కానీ, లేకపోతే అన్య పరాయి దేశ దేవుడని కానీ బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన నీకు రాజు, నాకు రాజు, సమస్త జనులకు, సకల జనులకు ఆయన దేవుడై ఉన్నాడు. అందుకు ఆయన ఎదుట మనము మ్రొక్కి ఆయనకు సాష్టాంగపడి ఆయనను మనము ఆరాధించేటువంటి కృప మనకు దొరికిందంటే మనకంటే ధన్యులు ఈ లోకంలో ఎవరూ లేరండి. అందుకనే
ఈ యొక్క నిరక్షరాస్యులైనటువంటి ఆ గొల్లలు ఆ యేసు దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కడము జరిగింది, ఆయనను పూజించటము జరిగింది, ఆయనను మరి సాష్టాంగపడి ఆయనను ఆరాధించటము జరిగింది. నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క గొల్లలను గూర్చి మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే, వీరు విన్న వాటిని కన్న వాటిని గూర్చి వారు ఏం చేశారో తెలుసా? ఇతరులకు పరిచయము చేస్తూ, ప్రచురము చేస్తూ, ప్రకటన చేస్తూ వెళ్ళి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దయచేసి గమనించండి. ఈ గొల్లలు మరి మనం అనుకున్నట్టుగా గొప్పవారు కాదైనప్పటికీ వారు ఏం చేశారండి? వారి ఆస్తిని విడిచిపెట్టారు. వారు దూరమైన భారమైన యేసు దగ్గరకు వచ్చారు. మూడవదిగా ఆయన్ని పూజించారు, ఆయన మ్రొక్కారు, ఆయనకి సాష్టాంగపడ్డారు. నాలుగవదిగా మనం గమనించినట్లయితే వారు కన్న వాటిని విన్న వాటిని ఇతరులకు ప్రచురం చేశారని లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచన భాగము నుండి మనము చూస్తాం. మరి ఈనాడు గొల్లలు చేసిన పనిని, యేసు ప్రభువుని ఎంతమందికి నీవు పరిచయం చేశావు? మన జీవితంలో యేసు క్రీస్తుని గూర్చి మనం ఎంత ప్రకటన చేస్తూ ఉన్నాం? పెద్ద పెద్ద సంఘాల్లో ఉండి, పెద్ద పెద్ద సేవకుల దగ్గర వాక్యం విని, పెద్ద పెద్ద భక్తుల దగ్గర వాక్యం నేర్చుకొని చెప్పగలిగుండి చెప్పలేని పరిస్థితులు, వినగలిగుండి వినలేని పరిస్థితులు, పరిచయం చేయగలిగుండి పరిచయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారా? మీరు బయటకు రండి, యేసుని పరిచయం చేయండి, యేసుని ప్రకటన చేయండి. బూది గంతాల వరకు ఈ సువార్త ప్రకటించబడాలని దేవుడు తన చివరి కోరిక అయినప్పటికీ, కానీ నాడు సంఘం కోటాను కోట్ల రూపాయలు, చర్చి డే కార్యక్రమాలకి కోట్లు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అదే లక్షల రూపాయలు, అదే డబ్బుల్ని ఒక సంఘ స్థాపనకి వాడితే ఎంత బాగుంటుందో. అలాగనే సంఘ కార్యక్రమాలు అనంటూ వ్యర్థమైనటువంటి ఖర్చులు పెడుతున్న నిర్జీవ సంఘాల్లో ఉంటున్నటువంటి భక్తులారా, దయచేసి గమనించండి. యేసుని పరిచయం చేయమన్నా ఆయన ఆజ్ఞ, యేసుని ప్రకటన చేయమన్నటువంటి ఆయన ఆజ్ఞ నీ సంఘము పాటిస్తుందా? నీ సంఘ కమిటీ పాటిస్తుందా? నీవు పాటిస్తున్నావా? ఆ యేసుని ప్రకటన చేయడానికి నువ్వెందుకు వెనకాడుతూ ఉంది? నీ సంఘం ఎందుకు వెనకాడుతూ ఉంది? నీ కష్టపడి సాధించి సంపాదించిన డబ్బులు సంఘాల్లో కోర్టు కేసుల కోసం, అలాగనే వివాదాల కొరకు ఆ డబ్బులు ఖర్చు పెడుతున్న సంఘ పెద్దలకు ఎంత శాపమో తెలుసా? అలాంటి శాపాన్ని మనం మోయకూడదు. దేవుడు మనకిచ్చిన ఆర్థిక వనరులను ఆయనను ప్రకటన చేయటానికి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి నీ డబ్బు ఖర్చు పెట్టబడితే నీ కుటుంబం ఎంత దీవించబడుతుందో తెలుసా? నువ్వు వెళ్ళకపోతే వెళ్ళే వారిని పంపించమంది వాక్యం. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళే వారిని పంపించమంటుంది వాక్యం. నువ్వు ప్రకటన చేయలేకపోతే ప్రకటించే వారికి సహాయం చేయమని. నువ్వు పరిచయం చేయలేకపోతే పరిచయం చేసే వారికి నీ వనరులు నీవే విధంగా సహాయం చేయగలవో నువ్వు అది చేయడం వల్ల నీవు నీ పిల్లలు 1000 తరాల వరకు దీవించబడతారు. 1000 తరాల వరకు నీ కుటుంబం దీవించబడుతుంది. అందుకనే గొల్లలు చేయగలిగిన పనిని మనము ఎందుకు చేయలేకపోతున్నాం? ఆయన ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ఎందుకు పరిచయం చేయలేకపోతున్నాం? అందుకే కదా మన దేశంలో యేసుని మనం ఎక్కువగా పరిచయం చేయలేకపోతున్నాం. మనమందరం అనుకుంటున్నాం ఏంటంటే, ఆదివారం గుడికి వెళ్ళిపోతే సరిపోయింది, వాక్యం వింటే సరిపోయింది, ఈ సువార్త సర్వ సృష్టికి
సువార్తను ప్రకటించండి అన్న వాక్య భాగాన్ని మాత్రం మర్చిపోయి సంఘము నిద్రావస్థితిలో ఉంది. అలాంటి స్థితిలో నుంచి యేసును పరిచయం చేయటానికి, యేసును ప్రకటన చేయడానికి మీలో ఎంతమంది ముందుకు వస్తారు? ఆ యేసు దగ్గరకు వచ్చి ఆయనతో మీరు మాట్లాడి, అయ్యా నేనున్నాను, నన్ను పంపు, అయ్యా నేనున్నాను, నేను సహాయం చేస్తాను, ఆ దేవునితో నువ్వు తీర్మానం చేసుకుంటావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటున ఉన్న చోటున యేసయ్య దగ్గరకు రండి. ఉన్న పాటున యేసయ్య దగ్గర సాష్టాంగ పడండి. ఉన్న పాటున ఆయనకు మొక్కండి. ఉన్న పాటున ఆయన ఆరాధన చేయండి. ఉన్న పాటున ఆయన ప్రకటన చేయండి. ఉన్న పాటున ఆయన పరిచయం చేయండి. దేవుడు మీ కుటుంబాలని దీవిస్తాడు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు. ఈ లోకంలో మీరు పుట్టారని, ఈ లోకంలో మీరు ఉద్భవించినందుకు మా పాపము, శాపము, మాకున్న దోషము కొట్టివేయబడిందని ఈ క్రిస్మస్ ఎంతో ఘనంగా మేము జరుపుకుంటూ ఉన్నాం. క్రిస్మస్లో ప్రభువా నాయన గొల్లలు నేర్పిన పాఠాలు ఎంతో గొప్పవి. వారి ఆస్తులన్నీ వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చారు. నాయన మీ దగ్గరికి మేము రావడానికి మాకెన్నో ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాలన్నిటినీ తీసివేయి ప్రభువా. రెండవది, దూరమైన భారమైన నీ కొరకు నేను ప్రయాణం చేస్తా, నీ కొరకు నేను వెళతాను అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మూడవదిగా మా తండ్రి నాయన నీకు మొక్కడానికి, సాష్టాంగపడటానికి, నిన్ను పూజించడానికి, నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయండి ప్రభువా. నాలుగవదిగా తండ్రి, నిన్ను ఎన్నో సంవత్సరాలుగా మేము నిన్ను గూర్చి వింటూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా నీ మాటలు, వాక్యం వింటున్నాం. కానీ నీ చివరి ఆజ్ఞ అయినటువంటి సర్వ సృష్టికి వెళ్ళమన్నటువంటి ఆజ్ఞ సంఘము మర్చిపోయింది, సంఘ కమిటీ మర్చిపోయింది, సేవకులు మర్చిపోతూ ఉన్నారు, విశ్వాసులు మర్చిపోతున్నారు. కానీ ఈరోజు నుండి మా తండ్రి నిన్ను ప్రకటన చేయటానికి, నిన్ను పరిచయం చేయటానికి నేను నడుము కట్టుకొని నా చేతనైంది నేను సహాయం చేస్తానని తీర్మానం చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ వ్యవస్థలో బాధలు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన మరణాలతో కుటుంబాలున్నాయి ప్రభా, ఓదార్పు దయచేయండి, ఆదరణ దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించాను. ఈ వాక్య భాగం ఎన్ని దేశాలకు వెళ్తుందో, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్తుందో, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన మీరు వారికి సహాయం చేయండి. వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి సహాయం చేయ ప్రభా. ఇప్పుడే వారికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించుగాక. ఆమెన్, ఆమెన్ అని చెప్పినటువంటి మీ అందరికి వందనాలండి. దయచేసి ఈ కార్యక్రమాలని మీరు ప్రార్థనలో ఎత్తిపట్టవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీలో ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే తప్పనిసరిగా మీ ఫోన్ నెంబరు ఆ ఫోన్పేలో మెన్షన్ చేయండి. నేను మీకు కృతజ్ఞత తెలియచేయాలి, ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. కాబట్టి ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దయచేసి ఈ వాక్యం విన్న ప్రతి వారు కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము బలంగా ప్రార్థన చేస్తాం. మీరు ఇప్పుడే ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. కార్యక్రమాల కొనసాగింపు కొరకు ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ యొక్క క్యూఆర్ కోడ్ని ఉపయోగించండి. మీరు సహాయాన్ని పంపించి మీ దీవెనలు మీరు పొందుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అంతవరకు దేవుని కృప మీకు తోడైండుగాక. ఆమేన్.